తిరుమల లడ్డూ చుట్టూ వివాదం ఇప్పట్లో చెల్లారిలా కనిపించడం లేదు. ఇందులో పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను సైతం ఏర్పాటు చేశారు. అటు మాజీ సీఎం జగన్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాయటం, అటు వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం, ఇవన్నీ కూడా లడ్డూ కల్తీ చుట్టూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. తప్పు మీదంటే మీదే అన్నట్లుగా పొలిటికల్ టార్గెట్స్ నడుస్తున్నాయి. ఇంతకీ సిట్ తో కథ తేలిపోతుందా? నెయ్యి ఆర్డర్స్, టెండర్స్, గోల్మాల్ బయటకొస్తుందా? చెకింగ్స్ జరిగాయా లేదా అనే విషయంలో ఒక క్లారిటీ వస్తుందా? తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ట్విస్టులు. తప్పు ఎక్కడ జరిగిందో తేల్చే పనిలో సిట్. ప్రాయశ్చిత్త దీక్షలో పవన్ కళ్యాణ్. నిజానిజాలు తేల్చాలంటూ సుప్రీంలో పిటిషన్. ప్రధానికి జగన్ లేఖాస్త్రం వెనుక జరిగిందేంటి? నెయ్యి కల్తీ ఎక్కడ జరిగిందో తేలుతుందా? సుప్రీంకోర్టు డైరెక్షన్ కీలకం కాబోతోందా? తిరుమల లడ్డు చుట్టూ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. చాలా పవిత్రంగా తయారు చేయాల్సిన పదార్థం ఇది. దీని చుట్టూ వివాదాలు ముసురుకోవటంతో మీదంటే మీదే తప్పని ప్రధాన పార్టీల మధ్య జగడం నడుస్తోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పటం, వాటితో పాటే రిపోర్టులు బయటపెట్టడం జాతీయ స్థాయిలో తీవ్ర దుమారానికి కారణమైంది. మరోవైపు తిరుమల పవిత్రతకు జాతీయ స్థాయిలో ఇబ్బంది కలిగే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించడంతో మ్యాటర్ చాలా దూరం వెళ్లింది. దీంతో తాజా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చేందుకు రంగం సిద్ధం చేశారు. తిరుమల వెంకటేశ్వర ప్రసాదం లడ్డు తయారీలో కలిపే నెయ్యి కల్తీ అయిందని ప్రభుత్వం అంటుంటే, అసలు అలాంటిదేమీ లేదని, కల్తీగా ఉన్న ట్యాంకర్లను వెనక్కు పంపించామని మాజీ సీఎం జగన్ అంటున్నారు. సో ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటన్నది బాహ్య ప్రపంచానికి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులకు తెలియాలి. నెయ్యి టెండర్లు ఎవరు పిలిచారు, ఎలా పిలిచారు, టెస్టులు ఎలా చేశారు, చూసి చూడనట్లు వదిలేశారా? 320 రూపాయలకే కిలో ఆవు నెయ్యి అసలు వస్తుందా? ఇలాంటి డౌట్ల చుట్టూ సిట్ ఇన్వెస్టిగేషన్ జరగబోతోంది. నెయ్యి కల్తీ అయిన ట్యాంకర్లన్నీ వెనక్కు పంపించారా, లేదంటే ముందుకు వెళ్లాయా అన్నది కూడా తేలబోతోంది. తిరుమల లడ్డు కల్తీపై ఐజీ, అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరగబోతోంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని, ఈ విషయంలో తప్పు చేసిన వారి వ్యవహారాలన్నీ బయటకొస్తాయంటున్నారు. తిరుమల లడ్డు చుట్టూ ఇన్నాళ్లు జరిగిన వివాదం వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు. ఎందుకంటే ఆరోపణలు ప్రత్యారోపణలు ముగిశాయి. ఇప్పుడు నిజాలు మాత్రమే బయటకు రావాల్సింది. అవి భక్తులకు తెలియాల్సింది. అనుమానాలు తీరాల్సింది. నమ్మకం పెరగాల్సింది. అవును, ముందు ముందు ఏం జరుగుతుందో తేలటం ఖాయమే. ప్రస్తుతం సిట్ మొత్తం మ్యాటర్పై ఫోకస్ పెట్టింది. నెయ్యి ఆర్డర్స్ ఇచ్చింది ఎవరు, తెచ్చిందెవరు, టెండర్ల ప్రక్రియ ఎలా జరిగింది, నిర్ణయాలు తీసుకున్నదెవరు, టెస్టులు చేసిందెవరు, ట్యాంకర్లకు ఓకే చెప్పిందెవరు, ఒకవేళ కల్తీని గుర్తిస్తే బయటకు చెప్పలేకపోయారెందుకు? ఇలాంటి చాలా ప్రశ్నలకు ఇప్పుడు జవాబులు రావాల్సింది. ఈ వ్యవహారం ఇలా ఉండగానే లడ్డు వాదోపవాదాల విషయంలో మరో బిగ్ ట్విస్ట్ తెరపైకొచ్చింది. ఈ మొత్తం ఇష్యూలో నిజానిజాలు తేల్చాలని చాలా మంది ఇప్పటికే సుప్రీంకోర్టు సీజేకు, అలాగే ప్రధాని, హోంమంత్రులకు లేఖలు రాశారు. తాజాగా మ్యాటర్ సుప్రీంకోర్టుకు చేరింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇంకోవైపు మాజీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేరువేరుగా సుప్రీంలో పిల్స్ దాఖలు చేశారు.
తిరుమల లడ్డు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్ పై విచారణ చేయాలని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని పిల్ దాఖలు చేశారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి కూడా సీన్లోకి ఎంటర్ అయ్యారు. విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేయాలని, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో గాని నిపుణులతో గాని ఎంక్వైరీ చేయాలని కోరారు. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి దృష్టికి తీసుకుంటాం. ఇది అన్యాయము, అక్రమ వాళ్ళ ప్రచారం అని. కానీ మీరు చేయాల్సినటువంటి అక్రమైనటువంటి దుర్మార్గమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. ఎవరైనా బంగారులో ఇత్తడి కలుపుతాడు కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా? మిమ్మల్ని అడుగుతున్నారు, రాగిలో బంగారు కలుపుతాడా? 319 రూపాయలు కిలో ఉంటే 1400 రూపాయలు తెచ్చి కలిపి నేను లబ్ధి పొందుతానా? నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్, నాన్ సెన్సికల్ ప్రపోజిషన్. కానీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారే. ప్రజలారా, భక్తులారా, ఒక్కటి గమనించండి భక్తులారా, ఇది నిజమా కాదా, ఇది అబద్ధమా ఒకసారి, ఇంకా కల్తీ ఉంటుందా కాదా ఆలోచన. ఎవడైనా కల్తీ చేస్తాడా? మోర్ కాస్ట్లియర్ దాన్ గీ, ఇట్ ఈస్ మోర్ కాస్ట్లియర్ దాన్ గీ. ఇది ఎవడైనా కలుపుతాడా? కలిపాడని మీరు ప్రచారం చేస్తారా? ఎంతమంది కోట్లాది మంది భక్తులు మనోభావాలు మీరు విషం చిమ్మారో అని అడుగుతున్నా. టెస్టులు పూర్తయితేనే నెయ్యి ట్యాంకర్ను లోపలికి అనుమతిస్తారని, క్వాలిటీ టెస్టులు ఖచ్చితంగా చేసే వ్యవస్థ తిరుమలలో ఉందని వైసీపీ నేతలు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. టెస్టింగ్ ఫెసిలిటీ ఉందన్న వాదన వినిపిస్తున్నారు. టెస్టులు చేయకపోతే క్వాలిటీ లేని ట్యాంకర్లను గుర్తించి ఎందుకు వెనక్కు పంపుతారన్న పాయింట్ ను తెరపైకి తెస్తున్నారు. ఇంకోవైపు యానిమల్ ఫ్యాట్ ఉందంటూ ప్రభుత్వ రంగ సంస్థ ల్యాబ్ లో తేలింది. మరి ఈ రెండింటిలో ఏది నిజం, ఏది అబద్ధం అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది తేలాలంటే ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాల్సిందే. మరోవైపు తిరుమలలో ప్రసాదాల క్వాలిటీ, పవిత్రత, కొండపై పరిశుభ్రత కాపాడే విషయంలోనూ మరింతగా బెటర్ ప్రాక్టీస్ ఉండాల్సిన విషయాన్ని తాజా ఘటన మరోసారి గుర్తు చేసింది. For more videos like this, subscribe Big TV channel.